పిల్లలంటే తల్లిదండ్రులకు ఎంత మమకారం ఉంటుందో. కొన్నిసార్లు పిల్లలకి ఏదైనా అనారోగ్యం, వ్యాధులు వస్తే తల్లిదండ్రులంగా నేనైతే కొన్నిసార్లు అనుకుంటా, నా బిడ్డలు ఎప్పుడైనా బలహీనపడితే అది నా బిడ్డకు కాకుండా నాకు వస్తే బాగుండే అనిపిస్తుంది. ఎందుకంటే అయ్యో వాళ్ళు అలా వేదన పడడం, వాళ్ళకి జ్వరం వచ్చినా, వాళ్ళకి ఏదైనా బలహీనత వచ్చినా వాళ్ళు తట్టుకోలేరు కదా చిన్నపిల్లలు. అదేదో నాకు వచ్చినా నేను ఏదో ఒకలాగా భరించేదాన్ని కదా అని అనిపిస్తుంది. సో పిల్లలకి ఏదైనా బలహీనత, అనారోగ్యం వచ్చినప్పుడు తల్లిదండ్రులు వారికి వచ్చినంతగా బాధపడుతూ ఉంటారు. ఆ పిల్లల విషయంలో అంత కలత చెందుతూ ఉంటారు. సో ఇక్కడ మనకు కనపడుతున్న తండ్రి, హీఈస్ అ లవింగ్ ఫాదర్, హీఈస్ అ రెస్పాన్సిబుల్ ఫాదర్. ప్రేమ కలిగిన తండ్రి, బాధ్యత కలిగిన తండ్రి, తన కుమారుని గూర్చి ఆలోచన చేస్తున్న తండ్రి, తన కుమారుని విషయంలో ఖచ్చితంగా అద్భుతం కావాలి అనే ఒక పట్టుదలతో, ఒక విశ్వాసంతో యేసు ప్రభు వద్దకు వచ్చిన తండ్రిగా మనం చూస్తున్నాం. బహుశా ఈ ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనలో పాల్పొందుతున్న మీలో కూడా కొంతమంది దేవుని సన్నిధికి ఎందుకు వచ్చారంటే, దేవా నా బిడ్డ విషయంలో నువ్వు ఒక అద్భుతము చెయ్యి, నా కుమారుని విషయంలో ఒక అద్భుతం చేయండి, నా కుమార్తె విషయంలో ఒక అద్భుతం చేయండి, నా కుటుంబంలో ఒక అద్భుతం చేయండి అని బహుశా యు మైట్ బి హియర్ ప్రేయింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్. మీ బిడ్డల జీవితంలో ఉన్న దురవస్థను, మీ బిడ్డల జీవితంలో ఉన్న దుస్థితిని చూడలేక, భరించలేక దేవుని సన్నిధిలో ఎంతో వేదనతో బహుశా వచ్చి దేవుని సన్నిధిలో అడగడానికి వచ్చి ఉంటారు. దేవా నువ్వు సహాయం చేయవా, నువ్వు కృప చూపించవా అని దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి. ఈ తండ్రి కూడా ఎగ్జాక్ట్గా అదే పరిస్థితిలో ఉన్నాడండి. ఒక్కడే కుమారుడంట. సో ఆ కుమారుని మీదే తండ్రికి ఉన్న కళలన్నీ కూడా కదండి. ఒక్క బిడ్డే ఉంటే ఆ బిడ్డ అంటే 2-3 బిడ్డలు ఉంటే ఆ ఒక్కొక్క బిడ్డకి వాల్యూ తగ్గుతుందా అంటే అట్లా చెప్పట్లేదు నేను. ప్రతి బిడ్డ విలువైన వారే. ప్రతి బిడ్డను మరి నిజంగా దైవభక్తి కలిగిన తల్లిదండ్రులు అయితే అందరు బిడ్డలను సమానంగా ప్రేమించాలి. వాళ్ళ పోలికలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రేమ, లేకపోతే అత్తగారి పోలికలో ఉన్న వాళ్ళని బాగా కొట్టడమో, లేకపోతే ఇలాంటి పనులు ఏవి కూడా చేయకూడదు. నిజంగా దేవుని కలిగిన తల్లిదండ్రులు బిడ్డలందరినీ ప్రేమగా చూసుకుంటారు, బిడ్డలందరినీ సమానంగా ట్రీట్ చేస్తారు. క్రమశిక్షణ విషయంలో అయినా, ప్రేమించే విషయంలోనే సమానంగా చూడాలి. అయితే కొన్ని కుటుంబాల్లో ఒకే ఒక బిడ్డ ఉంటారండి, ఒకే కుమార్తె, ఒకే కుమారుడు. ఇక తల్లిదండ్రుల యొక్క ప్రాణం అంతా ఎక్కడ ఉంటుందంటే ఆ బిడ్డలోనే ఉంటుంది కదండి. వాళ్ళకి ఏమైనా చిన్నది ఏమైనా వచ్చినా కూడా విలవిల్లాడిపోతారు. అమ్మో నా ఒక్కగానొక్క బిడ్డ ఏమన్నా అయితే నేను తట్టుకోలేను, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా వారు ఇంకా దే కాంట్ ఈవెన్ హ్యాండిల్ ఇట్. అలాంటి పరిస్థితిలో ఎక్కువ కంగారు పడిపోతూ ఉంటారు. ఒక్క బిడ్డే యాపిల్ ఆఫ్ మై ఐ, నా కంటి పాప అన్నట్టుగా చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ తండ్రికి కూడా ఒకే ఒక కుమారుడు ఉన్నాడంట. తండ్రి ఆశలు, తండ్రి కలలు, తండ్రి ఉద్దేశాలు అన్నీ నా బిడ్డలో నెరవేరాలి అని చూసుకుంటూ ఉన్నాడు. కానీ కుమారుని పరిస్థితి చూస్తే చాలా భయంకరమైన దుస్థితి. ఏ కుమారునికి కూడా రాకూడదు అలాంటి స్థితి. ఎందుకు ఆ స్థితి వచ్చింది అని ఆలోచన చేస్తే ఆ కుమారుడు ఒక అపవిత్రాత్మ చేత పీడించబడుతూ ఉన్నాడంట. సో ఈ అపవిత్రాత్మ ఏం చేస్తుంది ఆ కుమారుణ్ణి అని ఆలోచిస్తే లూకాసు వార్త 9వ అధ్యాయము 39వ వచనం, ఇదిగో ఒక దయ్యము వానిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును. 3 విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయండి. అపవిత్రాత్మ పట్టిన ఆ వ్యక్తిలో కనబడుతున్న ట్రేట్స్, ఆ వ్యక్తిలో కనబడుతున్న అపవిత్రాత్మ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఎఫెక్ట్ ఎలా ఉంది అంటే, 1 కేకలు వేస్తున్నాడు, 2వదిగా నురుగు కారున్నట్లు వానిని విలవిలలాడిస్తుంది. అంటే ఒక ఫిట్స్ వచ్చి పడిపోతే ఎలా మరి ఉంటుందో వాళ్ళ పరిస్థితి, అలా విలవిల్లాడిస్తుంది అపవిత్రాత్మ. 3వది ఏంటంటే గాయపరుస్తుంది. ఆ అపవిత్రాత్మ వచ్చినప్పుడల్లా ప్రాబబ్లీ హీ వాజ్ హర్టింగ్ హిమ్సెల్ఫ్. ఏం కనబడితే దాన్ని తీసుకొని తాను గాయపరుచుకుంటున్నాడేమో. ఆ గాయపరుచుకుంటూ ఉన్న స్థితిలో ఆ కుమారుడు ఉన్నాడు. సరే, అపవిత్రాత్మ పోయిన సంవత్సరం వచ్చింది మా అబ్బాయి మీదకి. ఆ తర్వాత కాసేపు విలవిల్లాడించింది, కాసేపు ఇబ్బంది పెట్టింది, వెళ్ళిపోయింది అపవిత్రాత్మ. మళ్ళీ నా కొడుకు కొంచెం రెస్ట్గా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడంటే అపవిత్రాత్మ వదలకుండునంట. ఈ లోకంలో అపవిత్రాత్మలు ఉన్నాయి. ఈ లోకంలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. పరిశుద్ధాత్మునికి చోటు ఇవ్వని వారి జీవితాలలో అపవిత్రాత్మలు వచ్చి ఖచ్చితంగా చేరతాయండి. అపవిత్రాత్మలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉండరో వారిలో నివాసాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తాయి ఖచ్చితంగా. అయితే ఈ అపవిత్రాత్మలు ఎవరి దగ్గరికైనా ఒక్కసారి వస్తే వాటికి వెళ్ళిపోవడం ఇష్టము ఉండదు. దే వాంట్ కమ్ టైమ్ అండ్ అగైన్, మళ్ళీ వచ్చి మాటికి వచ్చి ఎవరినైతే అపవిత్రాత్మలు పడుతున్నాయో వారిని ఇబ్బంది పెట్టడానికి, బాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి.
ఈ యవనస్తుడు దేవుని తెలియని స్థితిలో ఉన్నాడు, దేవునికి దూరంగా జీవిస్తున్న స్థితిలో ఉన్నాడు, అపవిత్ర ఆత్మల చేత పీడించబడుతూ ఉన్నాడు, తన్ను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. అండ్ వన్ మోర్ థింగ్, అలాంటి స్థితిలో ఆ కుమారుణ్ణి చూస్తూ ఉంటే కుటుంబం అంతా కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. అంతే కదండి, ఒక కుటుంబము ఎస్పెషలీ భార్య భర్త ఒక్క కొడుకున్నారు, అంతే ముగ్గురే. ఒక్కరికి బాగాలేకపోయినా దాని ప్రభావం వేరే వాళ్ళ మీద ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. నిజంగా దేవుని కలిగిన వారు, దేవుని ప్రేమ కలిగిన వారు కుటుంబంలో ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అది అంతా నిమ్మళపడే వరకు వారు బాధపడుతూనే ఉంటారు. అందరూ సంతోషంగా ఉంటేనే, అందరి పరిస్థితులు బాగుంటేనే దేవుని కలిగిన వారు చాలా ఆనందంగా ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు. కానీ ఏ ఒక్కరికి ఇబ్బంది ఉన్నా కూడా వారి గురించి మనం బాధపడతాం, వారి గురించి మనం ప్రార్థన చేస్తాం. సో కుమారుని విషయంలో ఉన్న దుస్థితిని చూసి తల్లిదండ్రులు ఎంతో వేదన పడుతూ ఉండుంటారు, తల్లిదండ్రులు నెమ్మది లేని స్థితిలో ఉండుంటారు. అండ్ ఈ అపవిత్రాత్మ వచ్చి వెళ్తూ ఉంది కాబట్టి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్తుందో. అపవిత్రాత్మ అపాయింట్మెంట్ ఏమైనా తీసుకొని వస్తుందండి? అపవిత్రాత్మ మన ఇంటికి వచ్చే చుట్టాల్లాగా ఫోన్ చేసి ఇంట్లో ఉన్నారా, పలానా టైంకి రమ్మంటారా అని అడిగి రాదు. అపవిత్రాత్మ ఎప్పుడు కావాలంటే అప్పుడు ర్యాండమ్గా వస్తుంది, ఇబ్బంది పెడుతుంది, వెళ్తుంది. అపవిత్రాత్మలు చేసే పనులు అలాంటివే. సాతాను శక్తుల చేత పీడించబడే వారి యొక్క పరిస్థితి అలాగే ఉంటుంది. పోయిన ఆదివారము ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక యవనస్త్రాలు నా దగ్గరకు వచ్చింది. నా కోసం ప్రార్థన చేయక్క అని అడిగింది. ఎక్కడి నుంచి వచ్చావమ్మా అంటే ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చానని. దేని కొరకు ప్రార్థన చేయమంటామని అడిగితే చెప్పింది, నా బాడీ అంతా ఏదో కాలిపోతున్నట్లు బర్నింగ్ సెన్సేషన్ వచ్చేసిందండి అని చెప్పింది. నేను అనుకున్నాను, కాళ్ళలో మంటలు చేతుల్లో మంటలు అంటే దానికి కొన్ని వేరే ఆరోగ్య సమస్యలకు అలా అవుతుంటాయి కదా. కాళ్ళలో చేతుల్లో నా అమ్మ అంటే కాళ్ళలో చేతుల్లో కాదక్క, బాడీ అంతా నాకు మండిపోతున్నట్లు అనిపిస్తుంది, నేను సరిగ్గా కూడా చూడలేకపోతున్నాను, నా చూపులన్నీ తేడాగా ఉంటున్నాయి అనగానే నాకు అర్థమైంది ప్రాబబ్లీ అపవిత్రాత్మ శక్తుల చేత పీడించబడుతుందేమో అని. ప్రార్థన చేయడం మొదలుపెట్టాను అంతే. జస్ట్ స్టార్టెడ్ ప్రేయింగ్. ఇంకా నా ప్రార్థన కూడా ముగించలేదు, ఆ అమ్మాయి కింద పడిపోయి కొట్టుకుంటుందండి, గట్టిగా కేకలు వేస్తుంది. తనలో ఉన్న అపవిత్రాత్మ దేవుని శక్తి యేసు నామాన్ని ఉచ్చరించగానే షీ కుడెంట్ స్టాండ్, అసలు ఉండలేకపోయింది, నిలబడలేకపోయింది. ఆ తర్వాత ప్రార్థన చేసి ఆ అమ్మాయిని పంపించడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అపవిత్రాత్మ శక్తుల చేత పీడించబడేవారు ఎప్పుడు వారు మరి అపవిత్రాత్మ చేత పొజెస్ చేయబడతారో, ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలియదు. ఇట్స్ జస్ట్ అవుట్ ఆఫ్ కంట్రోల్, వారి చేతులలో ఉండే పరిస్థితి కాదు అది. సో ఈ కుమారుడు కేకలు వేస్తున్నాడంట, ఈ కుమారుడు విలవిలలాడుతూ ఉన్నాడంట, ఈ కుమారుడు తన్ను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడంట. దేవునికి చోటివ్వని వారి స్థితి కూడా డెఫినెట్గా ఇలాగే ఉంటుంది. దేవునికి చోటివ్వకుండా, పరిశుద్ధాత్మునికి చోటివ్వకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా జీవించే వాళ్ళ పరిస్థితి కూడా దీనికి చాలా దగ్గర పోలిక ఉంటుంది. అవునా కదా? కేకలేస్తూ ఉంటారు చూడండి. దేవుని కలిగిన కుటుంబాలలో నుండి నీతిమంతుని గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడును అని వాక్యంలో ఉంది. దేవుని కలిగిన ఇంట్లో స్తుతి ఆరాధన, మరి దేవుని వాక్యం, మంచి స్వరాలు, మంచి శబ్దాలు వినబడతాయి. కానీ దేవుడు లేని గృహాలలో బూతు మాటలు వినబడతా ఉంటాయి. అవునా కదా? మా చిన్నతనంలో మా ఇంటి పక్కన ఒక ఆమె ఉండేది. ఆమెకు బూతు మాటలు రెడీగా ఉండేవి ఇక్కడ. అయితే ఆమె పొద్దున్న లేవగానే సుప్రభాతం టైప్లో వాళ్ళ ఇంట్లో ఉన్న అందరినీ తిడతా ఉండేది, మొదలుపెట్టి భర్తని, కొడుకుని, కూతుర్ని. నేను అప్పటికి ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నాను, ఫస్ట్ స్టాండర్డ్, చాలా చిన్నదాన్ని. ఆ మాటలు కొన్ని వస్తూ ఉంటాయి కదండి, మరి పెద్ద మాటలు కూడా నాకు తెలీదు, మాటలన్నిటి అర్థాలు కూడా నాకు తెలీదు. సరే, ఆ ఇంట్లో ఉండగా మా నా చెల్లి ఆమె మాట్లాడుతున్న ఒక మాట విని క్యాచ్ చేసేసింది. అసలు ఆ మాట అంటే ఏంటో తెలీదు, ఆ మాట అంటే అర్థం కూడా తెలీదు. నా చిన్న చెల్లికి ఇంకా ఎల్కేజీ ఏజ్, తనకు అసలు మాటలే సరిగ్గా రావట్లేదు, వాటి అర్థాలు కూడా తెలీదు. ఆ మాటలు విని ఏమైపోయిందంటే ఇంట్లోకి వచ్చి ఒక మాట సడన్గా అనేసింది. అనగానే మా నాన్నగారు అసలే చాలా స్ట్రిక్ట్, దేవుని సేవ చేస్తున్న దైవజనుడు, స్కేల్ తీసుకొచ్చి చాలా గట్టిగా మా చెల్లిని కొట్టేశారు. ఇంకొకసారి అంటావా? తనకు అసలు తెలియదు ఆ మాట అంటే ఏంటో కూడా తెలీదు, ఆ మాట చెడు మాట అని కూడా తెలీదు. కానీ ఆ మాట వినడం వలన అది తెలియకుండానే ఏదో సరదాగా మాట అనుకొని వచ్చేసింది. ఆ రోజు మా నాన్నగారు ఒక తీర్మానం తీసుకున్నారు. ఏమనంటే, ఇలాంటి వ్యర్థమైన మాటలు పలికే వారి ఇంట్లో కూడా మనం ఉండకూడదని మేము ఇల్లు మారిపోయామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అలాంటి ప్రభావము, అలాంటి మాటలు కూడా నా బిడ్డల చెవుల్లో పడకూడదు. ఈ బిల్డింగ్ కాకపోతే ఇంకో బిల్డింగ్కి వెళ్తాము, ఈ ఇల్లు కాకపోతే ఇంకొక ఇంటికి వెళ్తాము. మా సొంతూరు అది కాదు, మా డాడీ అప్పుడు బ్యాంక్లో జాబ్ చేస్తున్నారు. సో ట్రాన్స్ఫర్స్ మీద ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉండేవారం. సో మా నాన్నగారు అన్నారు, ఈ ఇల్లు కాదు ఇంకొక ఇల్లు మనం అద్దెకి తీసుకొని వెళ్ళిపోదామని ఇమ్మీడియట్గా వీ హ్యావ్ మూవ్ టు అనదర్ హౌస్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు లేని గృహాల్లో నుంచి కొన్ని కేకలు వినబడతా, అవి వినడానికి సొంపుగా, ఇంపుగా, శ్రావ్యంగా అస్సలు ఉండవు. అమ్మో బాబోయ్, అవి వింటేనే మనకి బీపీ వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి కేకలు, ఏంటా అరుపులని. సో దేవునికి చోటు ఇవ్వని వారి జీవితాలలో ఉండే పరిస్థితులు ఏంటంటే, కేకలు వినపడతాయి వారిలో నుండి, వారి ఇంటిలో నుండి. రెండవది, విలవెల్లాడుతూ ఉంటారు, వాళ్ళకి పీస్ ఉండదు, వాళ్ళకి నెమ్మది ఉండదు. మూడవది ఏంటంటే, తమ్మును తాము గాయపరుచుకుంటా ఉంటారు. దే డూ థింగ్స్ దట్ హర్ట్ దెమ్ సెల్స్. వాళ్ళు అనుకుంటా ఉంటారు, ఎందుకు చేస్తున్నానో నాకే తెలీదు, కానీ ఇలాంటి పనులే నేను చేస్తున్నానండి, ఇలాంటి పనులే చేయాలనిపిస్తుంది. నాకు తెలుసు ధూమపానం చేస్తే నా లంగ్స్ పాడైపోతాయని, కానీ నేను చేయకుండా ఉండలేకపోతున్నాను. సో ధూమపానం వలన వారి దేహాన్ని వారే గాయపరుచుకున్నారు, వారిని వారే అనారోగ్యం పాలు చేసుకున్నారని తెలుసు. బట్ స్టిల్ దే కాంట్ స్టాప్ డూయింగ్ ఇట్. నేను మద్యపానం చేస్తే నా అవయవాలు పాడవుతాయని నాకు తెలుసు, నేను డ్రగ్స్ తీసుకుంటే నా దేహం చెడిపోతుందని నాకు తెలుసు, కానీ నన్ను నేను గాయపరచుకోకుండా ఉండలేకపోతున్నాను. నేను గడిచిన వారంలో యూట్యూబ్లో ఒక సాక్ష్యం చూస్తూ ఉన్నాను. ఒక స్త్రీ చెప్తుంది, ఒకప్పుడు నేను దేవుని చూస్తే ఆల్ హర్ హ్యాండ్స్ కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కోసేసుకుంది ఆమె చేతులు. ఆమె కళ్ళకంట దయ్యంలాగా పెట్టేదంట, ఆమె కళ్ళకి, ఆమె ముఖానికి అదేదో ఒక రాక్షసానందం పొందేదంట. ఒకరోజు ఎవరో చెప్పారంట, చిన్న మీటింగ్ జరుగుతుంది అక్కడికి ఒక్కసారి రాని. అక్కడికి వచ్చి దేవుని వాక్యం విన్నప్పుడు దేవుడు ఆమెను పట్టుకొని ఆమె జీవితాన్ని మారిస్తే, ఆ ముందున్న దృశ్యాల్లో ఎగ్జాక్ట్గా దయ్యం పిల్లంటే ఇట్లానే ఉంటుందేమో అన్నట్టుందండి ఆమె ఫేస్. కానీ ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆమె ముఖంలో ఉన్న ఆ ప్రశాంతత, ఆ దైవికమైన వర్చెస్ చూస్తూ ఉంటే అసలు ఈమెనా ఆమె అనిపిస్తుంది. ఇంత ట్రాన్స్ఫర్మేషనా, ఇంత మారుస్తాడా దేవుడు, ఇలాంటి కార్యాలు చేస్తాడని ఆశ్చర్యపోయాను. అప్పుడు అనిపించింది, ఇలాంటి స్థితిలో ఇంకా ఎంతోమంది ఉన్నారయ్యా. ఇలాంటి స్థితిలో ఉన్న వారి భర్తల కొరకు, పిల్లల కొరకు తల్లులు, తండ్రులు చాలామంది ఏడుస్తున్నారయ్యా. వాళ్ళందరినీ కూడా ఈమెను పట్టుకున్నట్లు నువ్వు పట్టుకో ప్రభా, ఈమెను మార్చినట్లు నువ్వు మార్చు ప్రభా అని ప్రార్థన చేశానండి. ఈ కుమారుడు తన్ను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. తనను తాను గాయపరుచుకున్న స్థితిలో ఉన్న కుమారుణ్ణి చూస్తుంటే తల్లికి తండ్రికి కూడా చెప్పుకోలేనంత వేదన, బాధ కలుగుతుంది. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలలో అపోస్తలుడైన పౌలు వారు సేవలో ఆసియా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారికి ఎలాంటి పరిస్థితులు తారసపడ్డాయో అక్కడ రాశారు. చూడండి, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. అదేదనగా, మేము బ్రతుకుదుమను నమ్మకము లేక యుండునట్లుగా మా శక్తికి మించిన అధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని యందే కానీ మా యందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదు మను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఎంత డెస్పరేట్ కండిషన్లో అపోస్తలుడైన పౌలు ఉన్నాడంటే, దేవుని సేవ నిమిత్తమై ప్రయాణాలు చేస్తున్నాడు, మిషనరీ ప్రయాణాలు. ఆసియా ఖండానికి దేవుని సేవ నిమిత్తమే ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉంటే వారికి వచ్చిన శ్రమ ఎలా ఉందంటే అది శక్తికి మించిన అత్యధిక భారంలాగా అయిపోయిందంట. మా శక్తి వలనైతే ఇక మేము బ్రతకలేము, మమ్మల్ని దేవుడు బలపరిస్తే తప్ప మేము బ్రతికి బట్ట కట్టలేము అనే స్థితికి అపోస్తలుడైన పౌలు వెళ్ళిపోయాడంట. ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో ఉన్నట్లుగా అన్ఫిల్టర్డ్గా దైవజనుడు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. దైవజనులకు కూడా కష్టాలు వస్తాయా? దైవజనులకు కూడా భారాలు ఉంటాయా? దైవజనులు కూడా నలిగిపోయే పరిస్థితులు వస్తాయంటే వస్తాయండి. ఆత్మీయ తండ్రి గారు కొన్నిసార్లు సాక్ష్యంలో ఏదైనా వాక్యంలో వారి యొక్క సేవ అనుభవాలు చెప్తున్నప్పుడు ఒక్కొక్కసారి కన్నీరు గారుస్తారు. ఎందుకంటే దైవజనులు కూడా కన్నీరు గుండా వెళ్ళారు, ఆహారం లేని పరిస్థితుల గుండా వెళ్ళారు, ప్రభు కొరకు శ్రమలు అనుభవించారు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా వెళ్ళారు. అపోస్తలుడైన పౌలు, నేను దేవుని సేవకుడిని కాబట్టి నాకు అంత బాగుందిలే, నేను అన్నీ బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నానులే అని
లేని మరి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి ఇష్టపడట్లేదు, కానీ చాలా ఓపెన్గా, చాలా ట్రాన్స్పరెంట్గా మేము కూడా భరించలేనంత శక్తికి మించిన భారం మా మీద పడిపోయింది, ఇక బ్రతుకుతామన్న నిరీక్షణ మాకు లేకపోయింది, అలాంటి పరిస్థితుల్లోకి మేము వెళ్ళాము అని రాశారంటే, ఈరోజు ఒకవేళ బహుశా ఈ ఉపవాస ప్రార్థనలో పాల్పొందుతున్న మీరు కూడా అనుకుంటూ ఉండుంటారు, ఇది శక్తికి మించిన భారము, మహాశక్తికి మించిన పరిస్థితి మా మీదకి వచ్చేసిందండి, ఇక మేము దీన్ని ఓవర్కమ్ చేయలేమనిపిస్తుంది, హాస్యాస్పదంగా అయిపోతామేమో, అన్యుల నోటిలో మేము బాగా నానుతామేమో, అందరూ మమ్మల్ని చూసి హేళన చేస్తారేమో మా నిస్సహాయ స్థితిని బట్టి అని ఒకవేళ పరిస్థితి మీకు కలిగినట్లయితే, ఈ తండ్రి కూడా ఒక అద్భుతం కొరకు తన కుమారుని విషయంలో యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా అదే పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ ఆ తండ్రి అప్పటి వరకు యేసయ్యను కలుసుకోక ముందు వరకు ప్రాబబ్లీ హీ మస్ట్ హ్యావ్ ట్రైడ్ మెనీ అదర్ ఆప్షన్స్, చాలా వేరే ద్వారాలు తట్టుంటాడు, చాలా వేరే వ్యక్తులను కలిసి సలహాలు అడుగుంటాడు, చాలామంది చెప్పిన ఆయా సలహాలను పాటించి కూడా ఉండుంటాడు. ఇక్కడికి వెళ్తే మీ అబ్బాయికి విరుగుడు అవుతుందయ్యా, అక్కడికి వెళ్తే అపవిత్రాత్మ నుండి విడుదల వస్తుందయ్యా, పలానా ప్రాంతానికి వెళ్తే మీ కుమారుడు నెమ్మదిగా ఉంటాడయ్యా అని చాలామంది సలహాలు చెప్పుంటారు. చూడండి, మనకి ఏదైనా చిన్న ఇబ్బంది ఉందని తెలియగానే చాలామంది సలహాలు ఇస్తారు. అవును, ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తారు, ఎవరు విన్నది వాళ్ళు చెప్తా ఉంటారు, ఎవరికి తెలిసింది వారు చెప్తా ఉంటారు. ప్రాబబ్లీ ఈ కుటుంబంలో కూడా ఈ తల్లిదండ్రులకు చాలామంది చాలా సలహాలు ఇచ్చి ఉంటారు, చాలా మార్గాలు చెప్పుంటారు, చాలా సొల్యూషన్స్ ఇచ్చుంటారు. బట్ నథింగ్ వర్క్డ్ అవుట్. ఏ సలహా కూడా పనిచేయాల, ఏ సూచన కూడా ఉపయోగపడాల. ఎన్ని ప్రాంతాలకు వెళ్ళుంటారో, ఎన్ని తాయితులు కట్టించుంటారో, ఎన్ని ప్రదక్షిణలు చేసి ఉంటారో, వాట్ ఎవర్ దే మైట్ హ్యావ్ డన్, అవేవి కూడా ఆ వ్యక్తికి, ఆ యవనస్తునికి సహాయము చేయలేదు. కానీ ఈ తండ్రి హీ హ్యాస్ కమ్ టు ద రైట్ ప్లేస్. ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చాడు, ఒక విశ్వాసంతో, నిరీక్షణతో వచ్చాడు. దేవుడు ఖచ్చితంగా నా కొడుకుకి అద్భుతం చేస్తాడు అని వచ్చి అడుగుతున్నాడు. 38వ వచనం, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను అయ్యా, నిన్ను బ్రతిమలాడుతున్నానయ్యా, నిన్ను వేడుకుంటున్నా, నా కొడుకును ఒక్కసారి చూడు, నా కొడుకు విషయంలో నీ కటాక్షము చూపించు. అయితే ఈ తండ్రి యేసయ్య దగ్గరికి రాకముందు, యేసయ్య చుట్టూ చాలామంది జనాలు ఉంటారు కాబట్టి అతను అనుకున్నాడు, ఫస్ట్ యేసయ్య యొక్క శిష్యుల దగ్గరికి వెళ్దాము, శిష్యుల దగ్గరికి వెళ్తే మనకి ఏదైనా పని అవుతుందేమో, శిష్యులు కొంచెం మనకి దొరుకుతారు కదా, యేసయ్య అంటే చాలా రష్గా, చాలా బిజీగా ఉన్నారని ముందు శిష్యుల్ని అప్రోచ్ అయ్యాడంట. చూడండి 40వ వచనం, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని, కానీ వారి చేత కాలేదని మొర్ర పెట్టుకొనెను. అయ్యా, నీ శిష్యుల దగ్గరికి వెళ్ళాను కానీ ఏం అవ్వలేదు. అప్పుడు యేసు ఏమన్నారు చూడండి, 41వ వచనం, అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము మారలారా, నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మును సహింతును. ఇది కొంచెం అసహనంగా, కొంచెం కోపంగా యేసయ్య మాట్లాడినట్లు. యేసయ్యకి కోపం వచ్చిన సందర్భాలు చాలా తక్కువ అండి. మీ 4 సువార్తలలో గమనిస్తే ఆయనకి కోపం అయితే వచ్చింది డెఫినెట్గా, కానీ ఆయనకి కోపం వచ్చిన కొన్ని సందర్భాలలో ఇదొక సందర్భం. దేవుడు అసహనం చూపించిన కొన్ని సందర్భాలలో ఇదొక సందర్భం. వై వాజ్ జీసస్ యాంగ్రీ? వై వాజ్ జీసస్ ఇంపేషెంట్? యేసయ్య ఎందుకు డిసప్పాయింట్ అయ్యాడు శిష్యుల విషయంలో అంటే, వారిలో తగినంత విశ్వాసం లేదని యేసయ్య శిష్యులను గూర్చి బాధపడి కోపగించారు అనే మాట ఉంది. ఈ ఉదయకాల సమయంలో కూడా యేసయ్య మనల్ని చూసి విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా అనిపించుకునేలా ఉందా? విశ్వాసం కలిగిన నా ప్రియమైన ప్రజలారా అనిపించుకునేలా మన పరిస్థితి ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, ఎన్నాళ్ళ మట్టుకు నేను మీతో కూడా ఉండి మిమ్మును సహింతును అంట. భయంకరమైన పాపంలో పట్టబడిన పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు, నీ పాపాన్ని నేను సహించలేకపోతున్నానమ్మా అన్నాడండి యేసయ్య. సమరయ స్త్రీ ఆయన దగ్గరికి, బావి దగ్గరకు వచ్చినప్పుడు, నీ పాపాన్ని, నీ గతాన్ని నేను సహించలేకపోతున్నానమ్మా అని అన్నాడండి. అనలే. కానీ యేసయ్య ఎప్పుడు అన్నాడు ఈ మాట అంటే, అవిశ్వాసం కనబడినప్పుడు, విశ్వాసము ఉండాల్సినంత మోతాదులో లేనప్పుడు వారిని చూసి యేసయ్య అన్నాడు, మిమ్మల్ని ఇంక నేను ఎంతకాలము సహించాలి? కొన్నిసార్లు మనం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంటాం.
శిష్యులు ఎన్ని అద్భుతాలు చూశారో అప్పటికే, శిష్యులు ఎన్ని బోధలు విన్నారో అప్పటికే, శిష్యుల యొక్క విశ్వాస పరిమాణము నిజంగా వారు కూడా ప్రార్థన చేస్తే వెంటనే అద్భుతాలు జరిగే అంతగా వారి విశ్వాసం ఉండాలి. బట్ దేర్ ఫెయిత్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. వారి విశ్వాసము ఉండవలసినంత మోతాదులో లేదు. ఒక అద్భుతం జరగడానికి ఎంత విశ్వాసం ఉండాలో అంత. చూడండి, కొంతమంది సర్జరీ కొరకు వెళ్ళే టైంలో, ఆపరేషన్కి వెళ్ళడానికి ముందు డాక్టర్ కొన్ని టెస్టులు రాయిస్తారు, బ్లడ్ టెస్టులు. అందులో హెచ్బి టెస్ట్ అని ఖచ్చితంగా చేయిస్తారు, అంటే బాడీలో ఉన్న రక్త పరీక్ష. ఇప్పుడు రక్తం కనుక బాడీలో చాలా తక్కువ ఉంటే డాక్టర్లు అంటారు, మీకు ఆపరేషన్ చేయాలంటే బాడీలో కనీసం ఇన్ని పాయింట్లు రక్తం ఉండాలి, కాబట్టి మీరు మందులు వాడతారో ఫుడ్ ద్వారా పెంచుకుంటారో, మీరు ఒకవేళ అలా పెంచుకోలేని పక్షంలో ఖచ్చితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అన్నా చేసి మీకు బ్లడ్ ఎక్కించి ఉండాల్సినంత పాయింట్స్ బ్లడ్ ఉంటే తప్ప మీకు ఆపరేషన్ చేయలేం. ఇప్పుడు అద్భుతం జరగాలంటే కూడా విశ్వాసం ఎన్ని పాయింట్లు ఉండాలో, ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులో ఉండాలి. నాకు ఇంత విశ్వాసము, అసలు విశ్వాసమే లేదండి కానీ అద్భుతం కోసం మాత్రం వచ్చేసానంటే, గాడ్ సేస్ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ అ మిరకిల్. నువ్వు అద్భుతం పొందడానికి నీకు ఇంకా తగినంత విశ్వాసం లేదు. ముందెళ్ళే విశ్వాసం పెంచుకొని రా, విశ్వాసం నింపుకొని రా, విశ్వాసం పెంపొందించుకొని రా అని ప్రభు పంపిస్తారు. ఇప్పుడు ఇక్కడ శిష్యుల్ని యేసు అంటున్న మాట, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అన్న తర్వాత యేసే ఏం చేశారు చూడండి. 41వ వచనం ఆఖరు భాగం, నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పెను. కుమారుని తీసుకురమ్మనగానే 42వ వచనం, వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి విలవిలలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుండి ఉందా ప్రాబ్లము, ఎన్ని నెలల నుండి ఉందా ప్రాబ్లము, ఎన్ని ఎపిసోడ్స్ అయినాయో అపవిత్రాత్మ రావడం, కేకలేయడం, విలవిల్లాడడం, గాయపరచుకోవడం, ఇబ్బంది పడడం, మళ్ళీ 2 రోజుల తర్వాత బాగుపడడం, అట్లా ఎన్నిసార్లు జరిగిందో మనకు తెలీదు. ప్రాబబ్లీ ఇట్ వాజ్ లైక్ అ నైట్ మేర్. ఆ తండ్రికి తల్లికి ఇదొక పీడకల. ఈ జీవితంలో ఈ పరిస్థితులు ఎప్పుడు దాటుతాయని వాళ్ళు ఎంత డెస్పరేట్గా ఎదురు చూస్తున్నారో, కానీ యేసయ్య దగ్గరికి విశ్వాసంతో వచ్చిన ఆ తండ్రికి దేవుడు ఆ రోజే పరిపూర్ణమైన పరిష్కారమును, విడుదలను, జవాబును, నెమ్మదిని ఇచ్చి సంతోషంతో వారిని పంపించారు. హల్లెలూయా. 108వ కీర్తన 12-13 వచనాలు చూడండి. 108వ కీర్తన 12-13 వచనాలు. మనుష్యుల సహాయము, అందరం కలిసి చదువుదామండి ఈ 2 మాటలు, 2 వచనాలు. 108వ కీర్తన 12-13 వచనాలు. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము, మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. హల్లెలూయా. ఏ అపవిత్రాత్మలైతే వారి కుమారుణ్ణి బాధిస్తున్నాయో వాటిని తల్లి, తండ్రి, మాంత్రికులు, వారు వీరు ఏమీ చేయలేకపోయారు. ఆ అపవిత్రాత్మ శక్తులను ఎవరు అనగదొక్కారండి? అపవిత్రాత్మ శక్తుల నుండి విడుదల ఎవరిచ్చారండి? ప్రభువే. బహుశా నీ జీవితంలో నిన్ను సమస్యలు, శత్రువులు నిన్ను చుట్టుముట్టి నిన్ను అనగదొక్కుతూ ఉంటే దేవుని దగ్గరికి నీవు కూడా విశ్వాసంతో వెళ్ళి, నీవే ఆధారమయ్యా, నిన్నే వేడుకుంటున్నాను, ఒక్కసారి నీ కటాక్షం చూపించు, నా కొడుకు విషయంలో, నా కూతురు విషయంలో, నా భర్త విషయంలో, నా భార్య విషయంలో అని నీవు మొరపెట్టగలిగితే విశ్వాసంతో, ఈ వాగ్దానం ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము, మా శత్రువులను అనగద్రొక్కువాడు. మనం అనగద్రొక్కక్కర్లేదండి. నువ్వు రాయ్యా, నువ్వు చూడయ్యా, నువ్వు సహాయం చేయంటే ఆయన వచ్చి అన్నీ చూసుకుంటాడండి. దేవుడు అన్నీ కూడా మన కొరకు చక్కబెట్టేస్తాడు. హల్లెలూయా. ఆయన చక్కబెడతాడు. కానీ నీకు ఆయనకు అప్పగించుకునే అంత విశ్వాసము ఉందా? ఆయనకు అప్పగించేంత హృదయము? చాలాసార్లు అన్నీ మన చేతిలోనే పెట్టుకుంటాం, అన్నీ ఇవ్వం ప్రభుకి, అన్నీ అప్పగించాం, అన్ని స్థితులు, అన్ని పరిస్థితులు. కొన్ని అయితే నేను చక్కబెట్టుకోగలను ప్రభువా, కొన్ని మాత్రం నువ్వు చక్కబెట్టేలే అని సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారానికి అప్పగించుకోకుండా కొన్ని విషయాల్లో ప్రభు మీద ఆధారపడతాం. కొన్ని ఏమో నేను చూసుకుంటాలే ప్రభా, నేను హ్యాండిల్ చేసుకుంటాలే అనుకుంటా ఉంటాం. ఈ తండ్రి వచ్చి అంటున్నాడు, నా కుమారుని విషయంలో నిన్ను వేడుకుంటున్నానయ్యా, నీ కటాక్షం చూపించు అని ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు యేసయ్య ఆ బాలుని స్వస్థపరిచినప్పుడు జరిగిన కార్యము 43వ వచనం, లూకాసు వార్త 9వ అధ్యాయము 43వ వచనం. గనుక అందరూ
దేవుని మహాత్యమును చూచి ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. ద పీపుల్ వర్ అమేజ్డ్. ఎందుకంటే ఇది లోపల జరిగిన అద్భుతం కాదు, కంటికి కనబడుతున్న అద్భుతం. బహుశా నీకు వచ్చిన సమస్య చుట్టుప్రక్కల వారికి, బంధువులకి, అందరికీ కనిపించిపోయేంత సమస్యగా ఉందేమో. సమస్య లోపల ఉన్నంత వరకు ఒక లెవెల్లో స్ట్రెస్ పడతాం, కానీ సమస్య బయటకు వచ్చేసి బహిర్గతం అయిపోగానే మనం పడే బాధ, వేదన ఇంత అంత కాదు. అందరి నోట నానుతుందండి, అందరికీ తెలిసిపోయిందండి మాకు ఈ ప్రాబ్లం ఉందని. ఇక మాకు ఏదో ఒక సహాయం రాకపోతే ఇక మా పరిస్థితి బాగాదండి. ఇది బహిరంగంగా బహిర్గతమైన సమస్యగా అయిపోయింది ఈ తండ్రి జీవితంలో, ఈ కుటుంబం జీవితంలో. అయితే దేవుడు అందరూ చూచినట్లుగానే ఆ కుమారుణ్ణి స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరచుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ చూచి ఆశ్చర్యపోయారంట. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకొని అద్భుత కార్యాలు చేస్తే మార్చబడిన స్థితి ఎలా ఉంటుందంటే, ఖచ్చితంగా చూసిన వారు వావ్ అంటారండి. అమ్మో అవునా, ఇలా జరిగిందా, ఈ అబ్బాయేనా, అబ్బాయి మీ అబ్బాయా, ఇంత కుదురుగా ఉన్నాడా, అమ్మో ఒకప్పుడు అలా కదండి, ఒకప్పుడు ఇలా విన్నామండి, ఒకప్పుడు ఇలా చూసామండి, ఇలా స్వస్థపరిచాడా, ఇలా బాగు చేశాడా, ఇంత మంచి సన్మార్గంలోకి వచ్చాడా. చూచిన వారు, వినిన వారు ఆశ్చర్యపడే విధంగా దేవుడు కార్యాలను జరిగిస్తాడు. 91వ కీర్తన 14వ వచనం ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. హల్లెలూయా. ఎన్ని బ్లెస్సింగ్స్ తెలుసా. ఆశీర్వాదం తర్వాత ఆశీర్వాదం ఒక ప్రవాహంలాగా ఈ 91వ కీర్తనలో మనకు కనబడుతుంది. కరోనా టైంలో ఎప్పుడు బైహార్ట్ చేయని వాళ్ళు కూడా ఈ కీర్తన బైహార్ట్ చేస్తారు కదండి. ఎప్పుడు మనం రిసైట్ చేయనంతగా ఈ వచనాలన్నీ మనం చెప్పేసుకున్నాం 91వ కీర్తనలో. మహోన్నతుని చాటున నివసించి వాడే సర్వశక్తిని నీడను. కొంతమందికి శ్రమ వచ్చే వరకు వాక్యాలు బుర్రకెక్కవు, కొంతమందికి కష్టం వచ్చే వరకు మోకాళ్ళు వంగనే వంగవు కదండి. కొంతమందికి ఒక కష్టం వచ్చే వరకు దీనత్వమే నేర్చుకోరు. అందుకే నేను అనుకుంటాను, శ్రమ వచ్చిన తర్వాత దీనత్వం నేర్చుకునే వారికన్నా శ్రమ రాకముందే దీనులుగా ఉండేవారు ధన్యులు. హల్లెలూయా. కష్టం వచ్చి, ఇబ్బంది వచ్చి, జీవితంలో ఉన్నవన్నీ కోల్పోయిన తర్వాత భక్తి నేర్చుకునే వారికన్నా ముందే భయభక్తులు కలిగి ఉండేవారు ధన్యులు. హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడిన వాగ్దానాలు 91వ కీర్తనలో గనుక 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 అని ఉంది, చూసారండి. ఇక్కడ ఒక కండిషన్తో ముడిపెట్టబడిన వాగ్దానాలుగా ఈ వాగ్దానాలు మనం చూస్తున్నాం. 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. నేను దేవుని ప్రేమిస్తున్నానండి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కదా, అందువలన నిన్ను దేవుడు ప్రతి కీడు నుండి తప్పిస్తాడంట. ఆమేన్. నేను దేవుని ప్రేమిస్తున్నానండి. ఐ డోంట్ లవ్ ద వరల్డ్ బట్ ఐ లవ్ ద లార్డ్. నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి లోకాన్ని అసహించుకొని, లోకానికి దూరంగా, లోక స్నేహితులకు, లోక ప్రభావానికి, లోక ఆశలకు దూరంగా బ్రతుకుతున్నానండి. ఇంత నిష్టగా దేవుని కొరకు జీవిస్తున్నందుకు, ఇంతగా దేవుని ప్రేమిస్తున్నందుకు నాకు ప్రతిఫలం ఉంటుందా అంటే దేవుడు అన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నిన్ను నేను తప్పిస్తాను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక ఏం చేస్తాడంటే దేవుడు కనపరుస్తాడని. నువ్వు ప్రభునామాన్ని ఎరిగి, ప్రభునామాన్ని ధరించి, ప్రభునామాన్ని లోకంలో చూపించే వ్యక్తిగా ఉంటే ఆయన పేరు పెట్టుకున్నందుకన్నా నిన్ను ఖచ్చితంగా దేవుడు కనపరుస్తాడు. హల్లెలూయా. నిన్న కాకుండా మొన్నటి దినము నేను మన చర్చ్లో జరిగిన ఒక ఎంగేజ్మెంట్కి వెళ్ళడం జరిగిందండి. మన చర్చ్లో ఉన్న ఒక డాక్టర్ యొక్క ఎంగేజ్మెంట్. పెళ్ళిళ్ళకి, ఎంగేజ్మెంట్లకి వెళ్ళినప్పుడు మంచి డెకరేషన్ చేస్తూ ఉంటారు కదా, చక్కగా డెకరేషన్ చేశారు వాళ్ళు కూడా స్టేజ్ మీద. అయితే నేను చూసిన చాలా వివాహాలలో, ఎంగేజ్మెంట్స్లో నేను గమనిస్తూ ఉంటే అబ్బాయి పేరు ఒక సైడ్, అమ్మాయి పేరు ఒక సైడ్ ఉంటుంది. అది యూజువల్గా జనరల్గా అందరూ పెట్టుకునేది. అయితే ఈ ఎంగేజ్మెంట్లో నాకు ఒక ప్రత్యేకమైనది నా దృష్టిని ఆకర్షించింది వెళ్ళి కూర్చోగానే. అదేంటంటే ఇటు ప్రక్కన అబ్బాయి పేరుంది, అటు ప్రక్కన అమ్మాయి పేరుంది, మధ్యలో జీసస్ అని పేరు రాశారండి. హల్లెలూయా. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్.
నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఆ ఎంగేజ్మెంట్కి వచ్చిన వారు ఎంతోమంది వచ్చారు. దేవుని తెలుసుకున్న వారు వచ్చారు, దేవుని తెలియని వారు వచ్చారు. వారు దేవుని పేరును అక్కడ చూపించాలని ఒక మంచి ఆలోచన, మంచి తలం మరి ఎవరికి వచ్చిందో తెలియదు, కానీ ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ. ప్రభు పేరుని అక్కడ పైన పెట్టారు, వాళ్ళిద్దరు పేర్లు ఇటు అటు పెట్టుకున్నారు. నేను అనుకున్న దేవుడు ఖచ్చితంగా వారిని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుని పేరును లోకానికి చూపించాలి అనే ఒక ఆశ వారిలో ఉన్న ఒక ఆశ. చాలాసార్లు చూడండి, మన పేరును మనం గొప్ప చేసుకోవాలి. కొంతమందికి ఇంటి పేరు పిచ్చి ఉంటుంది. పేరేంటంటే ఇంటి పేరుతో సహా చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే మేబీ ఆ ఇంటి పేరు ఉన్నవాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయిండొచ్చు, తప్పు పట్టట్లేదు. కానీ ఇంటి పేరు మీద ఉన్న పిచ్చి దేవుని పేరు గొప్ప చేయాలని ఉంటే ఎంత బాగుండో కదండి. నేను దేవుని బిడ్డనండి, క్రీస్తు ప్రభువును కలిగిన వ్యక్తిని అని చెప్పుకోవడానికి నువ్వు గర్వపడితే నువ్వు నిజంగా దేవుని నామాన్ని కలిగి ఉన్న బిడ్డవి. హల్లెలూయా. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరుస్తానంట. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. శ్రమలో తోడ ఉంటాను, విడిపించి గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరుస్తాడంట. బ్లెస్సింగ్ విత్ సాటిస్ఫాక్షన్. ఆశీర్వాదాలతో పాటు సంతృప్తి. ఈ రోజుల్లో చాలామందికి లోక సంబంధం చాలా ఉంది, కానీ తృప్తి ఉండదు. అవునా కదా, తృప్తి ఉండదు. ఐఫోన్ 11 కొనుక్కోగానే 12 వచ్చింది అనుకోండి, 12 మళ్ళీ అది కొన్నాక వాళ్ళు ఊరుకుంటారండి. ఆ కంపెనీ వాళ్ళకి ఎంత తెలివితేటలు అంటే, ఈ షాప్లో ఏదైనా ఒక వస్తువు పెట్టగానే మంచిగా పెడతారు, మనం కొనుక్కుంటాం. అది ఫోన్ల గురించే కాదు, దేనికైనా వర్తిస్తుంది. దాని తర్వాత దానికన్నా మంచి మెరుగులు దిద్ది ఇంకా కొంచెం అట్రాక్టివ్గా ఇంకొంచెం రేటు పెట్టి మళ్ళీ ఇంకోటి పెడతారు. మనకు అది చూడగానే అనిపిస్తుంది ఇది వేస్ట్ అనిపిస్తుంది, ఇది ఏముందిలే వేస్ట్, అది కొనుక్కోవాలనిపిస్తుంది. మళ్ళీ అది కొనుక్కున్నాక వాళ్ళు ఆగరు, మనం ఆగం కదా. వాళ్ళు ఏం చేస్తారు, దానికన్నా ఇంకా బెటర్ డిజైన్, బెటర్ టెక్నాలజీ, బెటర్ ఎక్విప్డ్ ఇంకోటి ఏదో పెడతారు. అది ఇంకా బెటర్ రేట్ ఉంటుంది, ఎక్కువ రేటు. అది చూడగానే మళ్ళీ వెళ్ళి కొంటా ఉంటాం. మనిషికి ఈ లోకంలో అన్నీ ఉంటున్నాయి, కానీ సంతృప్తి, నో సాటిస్ఫాక్షన్. కానీ దేవుడంట దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడు. చాలయ్యా ఈ జీవితం, చాలయ్యా ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చావా, ఇంక నేను అడగడానికి కూడా నాకేం కనబడట్లేదయ్యా, ఇక నేను ఆశించడానికి కూడా నాకు దేని మీద లేదు ప్రభువా, ఇంతగా నన్ను నువ్వు దీవించావు అనేటట్లుగా ప్రభువు సంతుష్టి సహితమైన దైవభక్తి. గొప్ప చిన్న ఇంట్లో ఉండి దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బట్టి తృప్తి కలిగి ప్రభువును స్తుతిస్తూ జీవించేవారు ఉన్నారు. పెద్దింట్లో ఉండి అన్నీ కలిగి ఉండి ఏం బ్రతుకో ఇది అనేవాళ్ళు లేరండి. ఇలాంటి బ్రతుకు ఒక బ్రతికేనా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు చూపిస్తాను రండి, చాలామంది ఉన్నారు. ప్రతి వీధిలో ఉంటారు అలాంటి వాళ్ళు. అన్నీ ఉంటాయి కానీ వాళ్ళకి తృప్తి ఉండదు. కానీ దేవుని కలిగిన జీవితము ఈ లోకపరమైన ఆశీర్వాదాలని బట్టి ఉండే తృప్తి కాదు, కానీ ప్రభువు ఉన్నాడు, నాకేమి ఇచ్చాడో అది నాకు చాలు, నాకు ఎప్పుడు ఏది కావాలో అది నా దేవుడు ఇస్తాడు, ఆయన సమకూరుస్తాడు అనే ఒక సంతృప్తిని దేవుడు దయచేస్తాడు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీ కుమార్తె కొరకు, నీ కుమారుని కొరకు ఒక్క కుమారుడు, ఒక్క కుమార్తె, కానీ ప్రభువా ఇంత పెద్ద సమస్య వచ్చింది, నా శక్తికి మించిన భారము నా మీద పడింది అనే స్థితిలో ఉన్నట్లయితే ఆ తండ్రి ఎలా వచ్చి దేవా కటాక్షించని అడిగాడో మనం కూడా అడుగుదామండి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. అవకాశం ఉన్న వారందరూ మోకరించండి. 1-2 నిమిషాలు మన కుటుంబాల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవాని కటాక్షం చూపించవా, దేవాని దయ చూపించవా, దేవా దృష్టించవా, నిన్ను వేడుకుంటున్నామయ్యా, నిన్ను వేడుకుంటున్నామని అడుగుదామా. ఆనాడు తండ్రి యేసే దగ్గరకు రాగానే ఆ యవనస్తుడిని, ఆ కుమారుడిని దేవుడు స్వస్థపరిచి బాగు చేసి పంపించాడండి. దేవుని దగ్గరకు వచ్చి షెడ్డులో ఉండిపోయే కేసులు లేవు, బాగు చేసే పంపిస్తాడు, విడుదలిచ్చి పంపిస్తాడు, సహాయం ఇచ్చే పంపిస్తాడు. మన యొక్క వేదనను చూచి మౌనంగా ఉండే దేవుడు కాదు ఆయన. మన విన్నపాలు వినేవాడు, మన కన్నీరు తుడిచేవాడు, బాగు చేసే దేవుడు మన దేవుడు. సహాయకర్త అని ఆయనకు పేరు. ప్రభా నువ్వు సహాయకర్తవు, నువ్వు నా పక్షంగా ఉండగా నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను ప్రభా. ఎవరికో చెప్పుకొని నేను చులకనవ్వడం కూడా కాదయ్యా, నీకే చెప్పుకుంటా.
నా సమస్యలన్నీ నీకే చెప్పుకుంటా ప్రభా అని. నీ కుమారుని విషయంలో వేదన ఉందా? నీ కుమార్తె విషయంలో వేదన ఉందా? నీ భర్త విషయంలో, భార్య విషయంలో, నీ తల్లి విషయంలో, నీ అన్నదమ్ముని విషయంలో వేదన ఉందా? ప్రభు సన్నిధిలో చెప్పుకో. నీవు ఆనందంగా నవ్వలేని స్థితిలో ఏ పరిస్థితి వల్ల ఉన్నావు, ఏ భారము బయటకు నువ్వు మంచిగా కనబడిన లోపల నిన్ను బాధిస్తూ తినివేస్తుంది, ప్రభుతో చెప్పు. అమ్మా, సహోదరుడా, సహోదరి, తల్లి, నీ వేదన యేసుతో పంచుకో. తండ్రి, నీకున్న సమస్య ఆయనకు చెప్పు. నీ పరలోకపు తండ్రికి చెప్పు. భూలోకపు తండ్రివి నువ్వేం చేయలేని స్థితిలో ఉండొచ్చు, కానీ పరలోకపు తండ్రి చేస్తాడు. తల్లిగా నేను ఏం చేయలేకపోతున్నానేంటి, ఈ సమస్య నా చేతులు దాటిపోయిందన్న స్థితిలో నీవు ఉన్నావేమో, పరలోకపు తండ్రి చేతిలో పెట్టు. ఆయన సహాయం చేస్తాడు. ఆయన సహాయకర్త. ప్రభు సన్నిధిలో మనసు తెరిచి చెప్పుకుందామా? నోరు తెరిచి ప్రభుతో పంచుకుంటావా? చింతపడుతూ సమయాన్ని వ్యర్థం చేసావు, కానీ ప్రభుకు చెప్పడానికి సమయం తీసుకున్నావా? బాధపడడానికి నువ్వు సమయం తీసుకున్నావు, కానీ ప్రభు సన్నిధిలో నీకు బాధ కుమ్మరించుకోవడానికి నువ్వు ముందుకొచ్చావా? దేవుడు ఇస్తున్నాడు నీకు అవకాశం. నీ కన్నీళ్ళు ఆయన బుడ్డిలో దాచించేవాడు. నీ కన్నీటికి జవాబిచ్చే దేవుడు ఆయన. పరిశుద్ధ మహోన్నతుడైన మా దేవా, కృపా సత్య సంపూర్ణుడా, కృప కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ధైర్యముతో, విశ్వాసముతో అయ్యా మా తండ్రి చూసుకుంటాడని నమ్మకంతో నీ పాదాల వద్దకు మేము వచ్చాం ప్రభా. ఆనాడు ఆ తండ్రి దుస్థితిలో ఉన్న తన కుమారుని కొరకు ఎలా వేడుకున్నాడో నీ సన్నిధిలో అలా వేడుకుంటున్నాం ప్రభా. మమ్మలను, మా కుటుంబాలను, జటిలమైపోయిన మా సమస్యలు ఒక్కసారి చూడు నాయన. విడుదలనివ్వు ప్రభా. సహాయం చేయయ్యా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినట్లుగా ప్రభా, మా సమస్యలలో ఉండి గొప్ప విడుదల, గొప్ప విడుదల ఒక్క క్షణంలో నువ్వు మార్చగలవు ప్రభా. పరిస్థితులు నువ్వే కార్యాలు జరిగించిన ఆయన. ఏ తల్లులు, ఏ తండ్రులు వారి బిడ్డల విషయంలో, వారి కుటుంబీకుల విషయంలో, ఏ యవ్వన బిడ్డలు వారి సమస్యల విషయంలో నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో, వేడుకుంటున్నారో, మీరు జవాబునివ్వండి. జవాబునివ్వు నాయన, జవాబునివ్వు ప్రభా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదనన్నావు. మా శత్రువులను నాయన, మాతో పోరాడుతున్న వారితో మా పక్షముగా పోరాడి మా శత్రువులను అణగద్రొక్కు వాడు ఆయనే అని నీ వాక్యంలో ఉంది ప్రభా. వాగ్దానాన్ని మా పక్షంగా నెరవేర్చిన ఆయన. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దుష్ట శక్తుల చేత ప్రేరేపించబడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ నీ నామం పేరట అనగద్రొక్కండి అయ్యా. నెమ్మదినివ్వండి, సమాధానం ఇవ్వండి, జయం ఇవ్వండి. ఆ ప్రార్థనకు జవాబు దయచి నిన్ను స్తుతించి ఆరాధించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.